దీనికి ఆధారంగా ద్వితీయోపదేశకాండం చూడండి 7వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా చెప్తున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనము కంటే ఇశ్రాయేలుని ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నానంటాడు. భూమి మీద ఉన్న సమస్త జనం ఒక ఎత్తు, ఇశ్రాయేలీలు ఒక ఎత్తు, వాళ్ళు నా సొంత జనం. వాళ్ళందరినీ కూడా మిగిలిన జనం అందరికన్నా కూడా వీళ్ళని ఎక్కువగా ఎంచి నా సొంత జనంగా, నా స్వకీయ జనముగా ఏర్పరచుకున్నానంటాడు. ధర్మశాస్త్రం కూడా వాళ్ళకే ఇచ్చాడు, ప్రవక్తలందరినీ వాళ్ళ దగ్గరికి పంపించాడు. క్రైస్తవులు ఏమంటారంటే, ఈ విషయం మీద మనం ఒకవేళ ప్రశ్నించినట్లయితే క్రైస్తవులు ఏమంటారంటే, పాత నిబంధనలో ప్రవక్తలందరూ ఇశ్రాయేలీయుల దగ్గరికే వచ్చారు, కానీ యేసు మానవులందరి కోసం వచ్చాడు అని. ఈ క్రైస్తవులు చెప్పే మాట ఇది. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ఇశ్రాయేల్ కోసం వచ్చారు, ఇశ్రాయేల్ దేవుడిగానే ప్రకటించుకున్నాడు, కానీ యేసు మాత్రం అందరి కోసం, సమస్త మానవాళి కోసం వచ్చాడా అని చెప్పి క్రైస్తవులు